అందరికీ నేనైతే మీ ప్రణవిని. సో నేనైతే పార్ట్ 1 అయితే చేశాను. అది చూసేసాక ఈ పార్ట్ 2 చూసేసేయండి. పార్ట్ 2లో ఏం చెప్తానన్నాను పార్ట్ 1 చూసిన వాళ్ళు ఉంటారు కదా, పార్ట్ 2 ఏం చెప్తానన్నానో కొంచెం కామెంట్ బాక్స్లో పెట్టండి. సరే, పార్ట్ 2 ఏం చెప్తానన్నానంటే, బ్రిటిషర్స్ అసలు మన కంట్రీకి ఎలా వచ్చారు, అసలు కంట్రీకి వస్తారు కదా, అసలు ఎలా వచ్చారు, వాళ్ళకి ఎలా తెలిసింది అనేది మీకు ఇప్పుడు చెప్పేస్తాను. ఖచ్చితంగా ఒక 10 minutes వీడియో ఉంటుంది. ఇందాక ఇప్పుడు కూడా ఒక 20 minutes ఉంటుంది. మీరు చూసేసేయండి, కొంచెం ఓపిక పట్టేసేయండి, ఓకేనా. ఇందాక లాస్ట్లో జనగణమన చేస్తానన్నాను. దాని తర్వాత లాస్ట్లో ట్రై చేస్తాను జనగణమన చేయడానికి, అంటే టైం సరిపోవాలి కదా అనుకుంటాను. సో ఏంటంటే, బ్రిటిషర్స్ మన కంట్రీకి ఎట్లా వచ్చారంటే, ఫస్ట్ వాస్కో డిగామా అని చెప్పి ఒక ఆయన ఉంటారు. ఎక్కడ ఉంటారు ఆయన తెలుసా? వాస్కో డిగామా పోర్చుగల్ అయితే ఆయన ఉంటారు. వాస్కో డిగామా సోషలిస్ట్ బుక్స్లో అయితే వస్తుంది అది మనకి. ఇవన్నీ ఇలాంటివన్నీ మనకు ఖచ్చితంగా వస్తాయి అనుకునేది. నాకైతే వాస్కో డిగామా గురించి ట్రేస్ చేశారనమాట. వాస్కో డిగామా ట్రేస్ చేసింది. దీని గురించి అయితే నాకు సోషల్ టెక్స్ట్ బుక్లో వచ్చేసింది. మ్యాక్సిమం 4th క్లాస్లో 5th క్లాస్లోనే అయితే నాకు వాస్కో డిగామా గురించి అయితే వచ్చింది. సో పోర్చుగల్లో ఉంటారు వాస్కో డిగామా. సో ఆయన అంటూ ఒక కంట్రీని ఏదైనా కనిపెడదామని వెళ్తున్నారనమాట. నార్మల్గా వెళ్తుంటే ఇండియా కనిపించిపోయింది ఆయనకి. అంతే వెళ్తున్నారు. వాళ్ళు ఎలా వెళ్ళేవారు తెలుసా మీ అందరికీ? పోర్చుగల్ వాళ్ళు, అది పోర్చుగల్ అంటే నార్మల్గా ఎవరైనా కానీ పోర్చుగల్ నుంచి, ఇది ఎక్కడ బ్రిటిషర్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా రావడానికి ఎలా వచ్చేవారు తెలుసా? ఆ టైమ్స్లో రోడ్స్ ఉండే కాదండి. పడవ తీసుకుని సీ రూట్లో ప్రయాణం చేసేవారు వాళ్ళు. తెలుసు కదా ఎలా ప్రయాణం చేస్తారు. సీ రూట్లో వెళ్తూ వాళ్ళకి కనిపించింది. అక్కడ ఏం కనిపించింది? ఇండియా కనిపించింది. మన ఇండియా కనిపిస్తే వాళ్ళకి అలా వెళ్ళారనమాట. లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్తే చూస్తే అక్కడ స్పైసెస్ కొంచెం ఫేమస్ ఉన్నాయని తెలిసిందన్నమాట ఆయనకి. సరే, స్పైసెస్ ఫేమస్ ఉన్నాయి కదా అని చెప్పి కొన్ని స్పైసెస్ తీసుకెళ్తుంటే లోపల అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు చూసారంట. తెలిసింది దానికి. అంటే చూడడం కాదు, వీళ్ళు వాస్కో డిగామా వాళ్ళ సైన్యంతో అందరూని చూస్తుంటేనే అక్కడ కనిపించారు. ఇండియా వాళ్ళు కనిపించారు. మరి ఇండియా వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళు స్పైసెస్ ఉంటాయి కదా అని చెప్పి స్పైసెస్ తీసుకొని వాళ్ళకి పోర్చుగల్కి వెళ్ళిపోయారు. ఈ లోపల బ్రిటిష్ వాళ్ళకి ఒకలాగా తెలిసిపోయింది బ్రిటిష్ వాళ్ళకి. అమ్మో, పోర్చుగల్ వాళ్ళు వాస్కో డిగామా వాళ్ళు అక్కడ నుంచి ఏవో పట్టుకెళ్తున్నారు ఏంటని చూస్తే స్పైసెస్ తీసుకెళ్ళారు. ఎలా తెలిసింది? వాళ్ళు పోర్చుగల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు, మీకు ఏంటివి ఎక్కడి నుంచి దొరికినాయి అంటే, మేము ఇండియాకి వెళ్ళామండి, ఇండియాలో దొరికినాయి మాకు ఇలాగా ఏంటని అడిగితే స్పైసెస్ అన్నారంట. స్పైసెస్ మనకి కావాలి కదా, మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు. బ్రిటిష్ వాళ్ళు తయారైపోయారు. వాళ్ళు మళ్ళీ సీ రూట్ నుంచి వచ్చి మన ఇండియాని కనిపెట్టేశారు. వాళ్ళు మళ్ళీ వచ్చేసారు. వాళ్ళు మన ఇండియాకి వచ్చేసి మనకి ఫస్ట్ తెలియదు బ్రిటిషర్స్ ఇలా కబ్జా చేస్తారని. వాళ్ళు వచ్చారు, పోర్చుగల్ వాళ్ళు వచ్చారు. పోర్చుగల్ దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు అడిగారు. బ్రిటిష్ వాళ్ళు ఇండియా దగ్గరికి వచ్చేసారు. వచ్చేస్తేనే అప్పుడు ఏమైందంటే, వచ్చారు, లోపలికి వెళ్ళారు. ఆయన కూడా లోపలికి వెళ్ళి స్పైసెస్ అన్నీ తీసుకున్నారు. నీట్గా మంచిగా స్పైసెస్ అన్నీ తీసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు? బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ మన ఇండియాలో సపోజ్ ఒక లవంగం తీసుకుందాం. సపోజ్ మన ఇండియాలో వాళ్ళకు ఒక కేజీ లవంగాలు తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి. ఇప్పుడు కేజీ అంటే సపోజ్ ఒక 200 వేసుకోండి లవంగాలు. 200 వేసుకోండి లవంగాలు. ఒక కేజీకి 200 లవంగాలు వేసుకుంటే ఇక్కడ కేజీ వాళ్ళకి ఇచ్చేస్తారు, 200 లవంగాలు ఇస్తారు. వీళ్ళు ఎంత తీసుకుంటారు అనుకుంటున్నావు? ఒక్కొక్క లవంగం రూపాయి అంటే 200 రూపాయలు తీసుకుంటారు వీళ్ళు. కానీ అక్కడ ఎలా అమ్ముతారు తెలుసా? డబల్ లీటర్ కాదు, ట్రిపుల్ లీటర్ కాదు. ఒక్కొక్క కేజీ బ్రిటిష్ వాళ్ళు ఎంత అమ్ముతారు? 1000 రూపీస్ అమ్ముతారు. 1000 రూపీస్. ఇక్కడ కేజీకి మనము 200 రూపీస్ ఇస్తుంటే వీళ్ళు 1000 రూపీస్కు ఒక 5000 రూపీస్కు అమ్ముతున్నారంట అక్కడ. మరి అసలు ఏమనాలండి? డబల్ లీటర్ కాదు, ట్రిపుల్ లీటర్ కూడా ఇంకా పెంచేసారు వాళ్ళు. 200 ఎక్కడ ఉంది, 5000 ఎక్కడ ఉంది?
అసలు న్యాయమా అండి ఇది? అలాగా ఇక్కడ రూపాయికి వచ్చేది అక్కడ 5,000కి, అదే అక్కడ 200 రూపాయలకి వచ్చేది అక్కడ 5,000కి. అంటే ఇక్కడ రూపాయి తీసుకుంటే 1000కు అమ్ముతున్నాడు. ఇక్కడ ఇండియాలో రూపాయికి తీసుకున్నాడు, అక్కడ 1000 రూపాయలకి. అంటే పక్కన ఇంకో 3 జీరోలు ఎక్స్ట్రా వేసాడు అంతే అండి, ఇంకేం కాదు. 3 జీరోలు ఎక్స్ట్రా వేసాడు. అసలు ఎంత అన్యాయం అండి ఇది. అది వాళ్ళు చేసిన పనులు. వాళ్ళంతా మరి వాళ్ళు ఇక్కడ స్పైసెస్కి వచ్చినప్పుడు అంతా సరౌండింగ్స్ తిరుగుతారు, చూసారు, పాటిద్దామని వాళ్ళు అనేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాజులతోటి రాజుల దగ్గర చూసారు అందరినీ, అంతా పిన్ పిన్న ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు పాటించారనుకున్న సపోజ్ బ్రిటిష్ వాళ్ళు, తెలియాలి కదా వాళ్ళు ఎక్కడ, వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఎవరే పనులు చేస్తారు, అవన్నీ తెలియాలి కదా. రాజులు ఎవరు, కింగ్డమ్స్ ఎవరు, వాళ్ళందరూ తెలియాలి కదా. సో అందుకొచ్చి అంతా పిన్ చూసేస్తారు. వాళ్ళు స్పైసెస్ తీసుకెళ్తున్నారు అక్కడ, బ్రిటిషర్స్ వాళ్ళ కంట్రీకి అయితే తీసుకెళ్ళిపోతున్నారు అన్నీ స్పైసెస్. కానీ ఇక్కడ అన్నీ పిన్ చూస్తున్నారు. ఎవరొకరు ఉంటారు కదా, రాజులతో ఫైట్ చేసి జైళ్ళు. అంటే అక్కడ ఫస్ట్ రాజుల దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్, అంటే ఇప్పుడు అంత క్లారిటీగా నాకు తెలియదు కానీ రాజులు ఉంటారు కొంతమంది, రాజుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏంటి చాలామంది ఏం చేస్తారంటే ఎవరైనా ఫ్రెండ్ కాకుండా ఎనిమి చేసుకుని ఏదో ఒకటి చేసేయాలి, చంపేయాలనుకోండి ఎవరైనా, ఫ్రెండ్ అంటూ వాళ్ళ వెనకాల తిరిగామనుకోండి. అలాగే బ్రిటిషర్స్ ఏం చేసేవారు అనుకుంటారు, నాతో ఫ్రెండ్గా ఉంటారా అండి మీరు, అంటే మేము స్పైసెస్ తీసుకెళ్తున్నాం కదా, మేము ఫ్రెండ్స్గా ఉందాము, కలిసి బిజినెస్ చేసుకుందాము అని చెప్పి అలాగా దగ్గర తీసేసుకుని రాజుల్ని. తర్వాత కొంచెం వీళ్ళకి పెరుగుతుంది కదా ధనం లాంటిది, కొంచెం గౌరవం లాంటిది. అప్పుడు మొత్తం ఇక్కడ సపోజ్ మనకి కింగ్డమ్స్, వీళ్ళు కింగ్స్, వీళ్ళు బ్రిటిషియన్స్, ఓకేనా. ఇప్పుడు బ్రిటిషియన్స్ 0%లో ఉన్నారు ఇండియాలో, కింగ్డమ్స్ 100%కి వెళ్ళిపోయింది, 100%కి. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు, వెళ్ళి మాట్లాడేసుకుని ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక్కడ ఉంటుంది, వాళ్ళు అక్కడ ఉంటారు. అలాగా స్లోగా ఇలా గౌరవం పెంచేసుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు బ్రిటిషియన్స్, ఇక్కడికి వస్తుంటే కొంచెం తగ్గిపోతాడు, ఇక్కడికి వస్తుంటే కొంచెం తగ్గిపోతాడు, మళ్ళీ ఇక్కడికి వస్తుంటే కొంచెం తగ్గిపోతాడు, మళ్ళీ మొత్తం ఇద్దరు 50% అయిపోయి ఇంకొంచెం తగ్గిపోతే ఇంకా ఇలాగ కింగ్డమ్స్ కిందకి వచ్చేసినాయి. బ్రిటిష్ వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. అలాగా ఫ్రెండ్ చేసేసుకుని వాళ్ళని కూల్చి పడేశారు. అలా కూల్చి పడేస్తే తరువాత కొన్ని సంవత్సరాలకైనా, మంత్స్కైనా, రోజులకైనా, ఎన్ని రోజులైనా సంవత్సరాలైనాక అలాగ పైకి వచ్చేస్తారు కదా బ్రిటిషియన్స్, రాజుల కిందకి వచ్చేస్తారు కదా. మరి బ్రిటిషియన్స్ పైకి వస్తే రాజుల కిందకి వచ్చేసినట్టే. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, 50%కి వచ్చారు. ఇటు పైకి వెళ్ళిపోతుంది, వీళ్ళకి ఎందుకు అలా పైకి వెళ్ళిపోయింది. అలా 100% దాకా వెళ్ళిపోయారు బ్రిటిషియన్స్ వాళ్ళు. అలాగా మొత్తం కింగ్డమ్స్ అన్ని ఇలా చేతిలోకి లాగేసుకున్నారు. మొత్తం ప్రతి ఒక్క గౌరవం అసలు సిగ్గు ఏమీ లేదండి, మొహమాటం కూడా లేదు వాళ్ళకి, తెలుసా. మొత్తం కింగ్డమ్స్ అన్ని లాగేసుకున్నారు. వాళ్ళ అరచేతిలో ఉన్నాయి, ఈ బ్రిటిషర్స్ అరచేతుల్లో కింగ్డమ్స్ అంతా, ఇండియా అంతా పాలిస్తున్నారు అది తెలుసా. గరిమెల్ల వెంకట నరసింహారావు గారు అని చెప్పి ఒక పేరు ఉంటుంది, గరిమెల్ల వెంకట నరసింహారావు గారు అనుకుంటా. గరిమెల్ల అనేది అయితే ఫస్ట్ వర్డ్ అండి, నరసింహారావు గారు అంటారు. గరిమెల్ల నరసింహారావు సమ్వన్ నేమ్. గరిమెల్ల అనేది అయితే ఫస్ట్ ఉంటుంది. ఆయన తెలుసు, ఆయన పెద్ద కుటుంబం అసలు. ఆయన ఒక రైటర్, కవి. ఆయన మంచి పాటలు రాసేవారు తెలుసా, బ్రిటిషర్స్ చేతుల్లో ఉండడం వల్ల. అది మీ క్లాస్లో చెప్తాను. సో ఏంటంటే కొత్త కింగ్డమ్స్ అన్ని లాగేసుకున్నాక అలా పాలిస్తా వాళ్ళు అసలు కొంచెం ఒక ముద్ద తిండి కూడా తినడానికి లేకుండా చేశాడు అసలు. వాళ్ళు ఒక చిన్న ముద్ద, ఒక మెతుకు కూడా పెట్టేవాడు కాదండి. కుక్కలతో పొడాలు వాళ్ళతో తినాలంట, కుక్కలతో.
గరిమెల్ల నరసింహారావు గారు అని చెప్పాను కదా, ఆయన గరిమెల్ల గారు ఏంటంటే ఆయన కూడా ఒక మంచి కవి అనమాట. చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు వాళ్ళ పేద కుటుంబం అనమాట. వాళ్ళు అది బ్రిటిషర్స్ ఉన్నప్పుడే ఉన్నారనమాట వాళ్ళు. గరిమెల్ల గారుని వాళ్ళ ఫాదర్, అసలు వాళ్ళ ఫాదర్ గరిమెల్ల గారి ఫాదర్ ఎంత అంటే అంత చాలా పేద కుటుంబం వాళ్ళు. ఇంకా బ్రిటిషర్స్ వచ్చాక ఏముంది, అక్కడ ఉన్న పుస్తకాలు కూడా లాగేసుకుని ఎత్తుకెళ్ళిపోయారంట, అసలు తీసుకెళ్ళిపోయారంట. అంటే ఈ వరకు పూర్వకాలంలోనండి భర్త చనిపోతే భార్య గుండు చేపించేసి పుస్తకాలు తీసేసి వైట్ చీర కట్టి అసలు స్పైసెస్ ఏమి తినకుండా సాల్ట్ అన్నం పెట్టి డార్క్ రూమ్లో కూర్చోపెట్టేవారంటండి. ఈ వరకు అంటే పూర్వకాలంలోనే అలా పెట్టి చంపేసేవారంటండి. లేకపోతే అలాగ చేసేసి భర్త చనిపోయాడు అనుకోండి, భార్యని ఇలాగ గుండు చేయించేసి వైట్ శారీ కట్టించేసి మంటల్లోకి భర్త ఏ మంటల్లోకి తోస్తారు, భార్యని కూడా ఆ మంటల్లోకి తోసేయాలి. కానీ భార్య చనిపోతే భర్తకు ఇంకో పెళ్లి చేసేవారంటండి. ఈ వరకు అది తెలుగు మేడం చెప్పారు మాకైతేనే. సో అదైతే గుర్తొచ్చింది. సో ఇక్కడ కూడాను భర్తని కళ్ళు కాదు, మందు ఉంటుంది కదండి, ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ ఏంటంటే అసలు ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ చాలా పేదవాళ్ళండి, అందరూ పేదవాళ్ళు అయిపోయారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు వచ్చాక అందరూ పేదవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు గరిమెల్ల గారి గురించి చెప్తాము. ఏంటంటే గరిమెల్ల గారు మంచి కవి అనమాట. ఆయన రైటర్ చాలా బాగా చేస్తారు. ఆయన ఒకసారి జైలుకు కూడా వెళ్ళారు. ఆయన ఒక రైటింగ్ అదే ఒక గేయం రాశారండి. ఇది నాకు అంత గుర్తులేదు. తెల్లదొర అని చెప్పి ఒక చిన్న గేయం రాశారు. అది మాకు లెసన్ కింద వచ్చింది, సో మీకు చెప్తున్నాను. ఆయన ఏంటంటే, మాకు తెల్లదొర వద్దు బాబోయ్, నాకు ఈ బ్రిటిష్ వాళ్ళు వద్దు, మమ్మల్ని చంపేస్తున్నారు, మా దగ్గర ఉన్నవన్నీ ప్రతి ఒక్కటి అస్త్ర శస్త్రం ఏది ఉన్నా అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు, మాకు కొంచెం కూడి పెట్టమంటే ఇల్లు కుక్కలతో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కుక్కలు అసలు బ్రిటిష్ వాళ్ళ కుక్కలు అనుకోండి, ఇప్పుడు మన పప్పీస్ ఉంటాయి, మనకి పప్పీస్ ఉంటాయి కదా, బిడ్డి పప్పీస్, ఊరికొక్కలు ఉంటాయా? ఇప్పుడు ఊరికొక్కల దగ్గరికి వెళ్ళి నాకు ఏమైనా తెచ్చిపెట్టు, మన ఇంటికి పదా ఏమైనా తీద్దు కానీ చేద్దు కానీ పని అన్నామనుకో, ఊరికొక్కలు బొబ్బొబ్బో అని కసతే. అదే మన పప్పీస్ అనుకోండి, మనకు కావాల్సినవి చేసి పెడతాయి, అవునా? మన బుడ్డి ఓన్ పప్పీస్. అలాగే బ్రిటిష్ వాళ్ళకి కూడా కుక్కలు ఉంటాయి కదండి, వాళ్ళ కుక్కలు తెచ్చుకుంటారు వాళ్ళు నార్మల్గా కుక్కలు. సో ఏంటంటే ఇండియన్స్ వాళ్ళు కొంచెం ఒక్క ముద్దన్నం పెట్టండి అని అడిగారు అనుకోండి, అంగో చూడండి అక్కడ ఒక కుక్క ఉంది, కొంతమంది కుక్కలు ఉన్నారు, ఆ కుక్కల దగ్గరికి వెళ్ళి పోరాటం చేసి కూడు తినండి అన్నమాట. ఆ ప్లేట్లో, ఆ ఎంగిల్ ప్లేట్లో, ఆ కుక్కల ఎంగిల్ ప్లేట్లో మనం తినాలంట ఇండియన్స్. ఎంత బాధపడతారండి, కొంచెం మొహమాటం కూడా లేదంటండి వాళ్ళకి. తిండి పెట్టండి అంటే మట్టి కుట్టేసి కుక్కలతో పోరాడంట, మట్టి కుట్టేస్తారంట. ఫస్ట్ కొంచెం తిండి పెట్టండి అని అడుగుతారు ఫస్ట్ వాళ్ళు ఇండియన్స్. అయితే వాళ్ళు మట్టి తీస్తారు, కొంచెం మట్టి తీసి కింద మోకాల మీద కూర్చోబెట్టేసి మట్టి కొట్టేసి నోట్లో కొట్టేసి ఇంకొకటి కుక్కలనే వెళ్ళి తీసుకొస్తుంది తినవాళ్ళు. నాకు అసలు ఆ లెసన్ మీద కానీ నాకు బ్రిటిషర్స్ మీద అంత కోపం వచ్చింది, చాలా కోపం వచ్చిందండి అసలు. వాళ్ళతో నేనే వెళ్ళి పోరాడిస్తే వాళ్ళు చంపేసి ఎక్కడో చోట చంపేసి మన ఇండియన్ భారతీయులు అంటే మనం భారతీయులు అనిపించుకొని మనకే అంతా రావాలి అని కాకుండా, మన స్వార్థం కాకుండా మన ఇండియా మనకే ఉండి ఎవరిని అసలు పాడు చేయకుండా ఉంటే ఎంత బాగుంటుందండి అసలు. మనకి నిజంగా ఏడుపు వచ్చేసిందండి అప్పుడు, నాకు ఎంత కోపం వచ్చిందో అసలు. బ్రిటిషర్స్ వాళ్ళు మనల్ని లాక్కోవడం ఏంటి, మనవి తీసుకోవడం ఏంటి, వాళ్ళకేంటి అసలు వాళ్ళకి ఇక్కడ ఏమైనా వాళ్ళ తాతగారి సొమ్ము వాళ్ళ నానమ్మ గారి సొమ్ము ఏమైనా ఇక్కడ దాచిపెట్టి ఉంచారా అండి? పద్యంలో అది కూడా వచ్చింది, వాళ్ళ తాతగారి సొమ్ము వాళ్ళ నానమ్మగారి సొమ్ము ఏమైనా ఇక్కడ దాచిపెట్టారా, అమ్మమ్మది తాతయ్యది నానమ్మది అమ్మది నాన్నది సొమ్ము ఏమైనా ఇక్కడ దాచిపెట్టారా, మనవి తీసుకుంటున్నారా అన్నట్టు కూడా వచ్చిందండి ఆ గేయంలోని. అసలు వాళ్ళకి అసలు ఎలాంటి రైటు లేదండి మన మీద పడ్డానికి. ఇలా అసలు కుక్కల దగ్గరికి వెళ్ళి మనం ఎంత తినడం, మన ఇండియా
అంటే మన ఈ ఇండియాలో మనకంటూ హౌసెస్ ఉన్నాయి, మనకంటూ కొంచెం రైట్ ఉంది మన ఇంటి మీద. ఆ ఇంట్లోని మనకు కొంచెం బంగారం లేదా డబ్బు ఉంది, ఆ డబ్బు మందే అనుకుంటప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి మన డబ్బులు తీసుకుని బంగారం తీసుకుంటారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోతారు. అసలు ఇదంతా జరిగిందండి. ఆయన్ని గరిమిల్లా గారిని ఇదంతా బుక్ తీసుకుని అంతా పాటలు పాడతాడంటండి. బయటకు వచ్చి ఆయన గరిమిల్లా గారు పాడుతుంటేనే బ్రిటిష్ వాళ్ళు విన్నారంట. ఏంట్రా పాడుతున్నావు అసలు, మా గురించి పాడుతున్నావు ఏంటని. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ కాబట్టి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి మన ఇండియన్స్లోని, వాళ్ళు అర్థం చేసుకుని వీళ్ళు చెప్తున్నారు. ఏంటి అసలు నువ్వు పాడుతున్నావేంటి, మా గురించి తప్పుగా మాట్లాడుతున్నావేంటి, అసలు పాటలు అలా కదండి, అసలు మాటలు మాట్లాడుకుంటామని చెప్పి గొడవ పడిపోయే వాళ్ళు అంటండి. గొడవ పెట్టేసి ఒక 2-3 సార్లు అయితే ఆగేవారంటండి. ఆయన కోపం వచ్చింది అనుకోండి చంపేసేవారు లేదా జైల్లో పెట్టేసేవారు అనమాట. ఆయన్ని 2 సార్లు ఆపారండి. 3వసారి ఇంకా ఆయన కోపం వచ్చేసింది, బ్రిటిష్ వాళ్ళకి కోపం వచ్చేసి గరిమెల్లా గారిని జైల్లో పెట్టేశారు. ఫస్ట్ కవి గరిమెల్లా గారు ఫస్ట్ కవి అనమాట జైల్లోకి వెళ్ళడం. ఏ కవి ఇప్పటికీ జైల్లోకి వెళ్ళలేదండి. ఈ గరిమెల్లా గారు ఫస్ట్ కవి అనమాట జైల్లోకి వెళ్ళడానికి. ఏ కవి అలా జైల్లోకి వెళ్ళలేదండి. బ్రిటిష్ వాళ్ళ గురించి తెలుసుకొని ఆయన గురించి పాటలు, పద్యాలు, స్టోరీస్ రాశారండి. మనకి తెలియాలనే కదా, మనకి అంటే వాళ్ళలాగా మనల్ని హింసించేవారు. అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదండి. కళ్ళు సారాయము అంటే కళ్ళు ఉంటాయి కదా, ఆల్కహాల్ని. అది ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, అందులోని ఒక డాడీ, మమ్మీ, ఒక పాప. అయితే ఈ డాడీకి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు ఆల్కహాల్ ఇచ్చి తాగిపించేసి వీళ్ళ ఆరోగ్యాలు పాగొట్టేసి అంటే వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు కదా, అవి కూడా లాగేసుకునేవారంట. ఎలా లాగేసుకునేవారు, ఆల్కహాల్ తీసుకోండి మీకు మంచిగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి ఆ డబ్బులు లాగేసుకుని ఆల్కహాల్ కొట్టేసేవారంట వీళ్ళ దగ్గర. అయితే వీళ్ళు తాగేసి వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళ భార్య, పిల్లల్ని కొట్టేసేవారంట. అలాగా భర్త ఇంకా ఆల్కహాల్ తాగుతుంటే చనిపోతారు కదండి చాలామంది. అలాగా ఆల్కహాల్ తాగితే ఇప్పుడు చూస్తున్నారు ఆర్ట్స్లోని ఆల్కహాల్, సిగరెట్స్ అవన్నీ తాగొద్దు, అవన్నీ ఏమి కాల్చొద్దు అని చెప్తున్నారు కదా. అలాగే వాళ్ళకి ఇంకా ఆల్కహాల్ ఇచ్చేసేవారు. ఆల్కహాల్ ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా ఆరోగ్యం పోయి చనిపోయేవారు. వీళ్ళు చనిపోతే పుస్తులు తెచ్చేసేవారు అన్నాను కదా, వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి పుస్తులు తెచ్చేసేవారు అన్నట్టు. అసలు ఇవన్నీ చేస్తే అసలు నాకు అంత బాధ అనిపించిందో వాళ్ళంతా అంత ఇండియన్స్ని మరీ ఇదంతా ఇండియన్స్ ఏం చేసేవారని అసలు బాబోయ్ చెప్పాలంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళు కూడా. సరే అండి, ఇంకా చెప్పుకోవడానికి బోల్డ్ ఉంటాయి, గంట పట్టేస్తుంది. సో ఇప్పుడైతే 20 minutes వీడియో అయిపోయింది అయితే. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీ అందరికీ వీడియో కనుక నచ్చినట్టు అనుకుంటా లైక్ చేసి షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. సో ఒకసారి జనగణమన వేసుకున్నాము. అటెన్షన్ స్టాండర్డ్ ఈ జనగణమన జరుగుతున్నప్పుడు అందరూ కూడాను నా వీడియో చూసిన వాళ్ళందరినీ జనగణమన కొంచెండి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విగాథ పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల ధరది తరంగా తవ శుభ నామే గాహే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విగాథ జయ హే జయ హే జయ హే జయ 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 హే భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం సర్వే సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. అందరికీ ధన్యవాదములు నా వీడియో చూస్తున్నందుకు. సో అందరూ బ్రిటిష్ గురించి తెలుసుకున్నారు కదా, మీరు ట్రై చేయండి పెద్దయ్యాక ఆర్మీ అవ్వడానికి.
సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టేసుకోండి. మీకు పార్ట్ 1 కూడా కనిపించేస్తుంది. సో ప్లీజ్ అండి, చాలా కష్టపడ్డాను. 20 మినిట్స్ అంటే మరి హాఫ్ అన్ అవర్ నుంచి ఈ వీడియోస్ చేస్తున్నాను. అంటే పార్ట్ 1 10 మినిట్స్, ఇది ఇప్పుడు 20 మినిట్స్, మొత్తం హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ నుంచి అయితే నాకు రొప్పగా ఉన్న మీకోసం ఇవన్నీ తెలియాలి మీకు అన్నట్లుగా నేనైతే కష్టపడ్డాను. సో ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. పోనీ మీరు షేర్ చేయకపోయినా పర్లేదండి. షేర్ చేయకుండా ఉండడం కన్నా షేర్, కామెంట్ చేసే ఓపిక లేకపోతే షేర్, సబ్స్క్రైబ్, లైక్ ఈ 3 చేసి పెట్టండి నా కోసం ప్లీజ్ అండి. ఇప్పుడు షేర్, కామెంట్, లైక్ 3 అండి. మీకు ఆల్రెడీ 3 రకాల రంగుల గురించి పార్ట్ 1లో చెప్పాను, అవి కూడా చూడండి, మర్చిపోకండి ప్లీజ్ అండి. బాయ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.